నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సమష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆర్ఓలు వివిధ అంశాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లు ఏఈఆర్ఓలు ఇతర శాఖల జిల్లా అధికారులు సిబ్బందితో కొత్తపట్నంలోని లల్లూరి గార్డెన్స్ లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన పకడ్బందీ రూపకల్పన దాని అమలును నిరంతరం పరిరక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంగా నిలిచిందని అన్నారు ఈ విధుల్లో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు చేసిన మార్గ నిర్దేశంతో తమ విధులు విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు పోలీస్ సిబ్బంది జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ ఎస్పీని సన్మానించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు 50 వచ్చినాయి కూడా టాయిలెట్ 50 పెన్షన్ మా 5 అంట అందుకని పెన్షన్ లేదు. So involved in this election process and all, I mean through you, my gratitude and thanks to all the persons. 20,000 మంది elections లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా, including all the policemen who were toiling on the day of poll and before, వాళ్ళందరికీ కూడా ఈ సమ్మేళనం ద్వారా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీ అందరూ కూడా షేర్ చేసినట్టు దిస్ ఇస్ ఓవర్వెల్మింగ్ వాట్ యు సే అన్ ఎక్సర్సైజ్ వేర్ 81 days ఆఫ్ పర్సెవరెన్స్ అంటే ఇట్స్ నాట్ అ జోక్. అండ్ లైక్ యూ సెడ్ కొంతమంది ఇండికేట్ చేసినట్టు ఎలక్షన్స్ ఇస్ నథింగ్ బట్ గోయింగ్ బై ద రూల్స్ and selecting a right person for the right job. Simple. So, not good in the first elections. JC other much better. This is my first elections. I was never been an observer also. I never been an RO or neither election process. I was zero knowledge. But I have conducted Guntur lo unnappudu conducted local board elections, MLCs, MLC elections ani chesam. But this is a different game. So, ఈ ఎక్స్పీరియన్సెస్ కి కోసమే ముఖ్యంగా ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే బందోబస్తుకి ఇది ఒకటే పని. బందోబస్తు స్కీమ్ ఏంటి? పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది 2019. ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇటు అటు చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి? పాత రికార్డులు ఏం లేవు సార్, బందోబస్తు స్కీమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంతా కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్. ఇది జరిగింది, నిజం. ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు. ఎప్పుడు చూడండి, కొత్తగా వచ్చాను, పాత రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎట్లా చేయాలి అంతా వర్కౌట్ చేశాను. నెంబర్ 1. సో జేసీ గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు ఇక్కడ వరకు, పల్నాడులో బార్డర్ ఉంది. వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పుల్లల చెరువు మండలం, అదే అంటే డైరెక్ట్ మాచర్ల బార్డర్. సో ఇప్పుడు మనందరికీ తెలుసు పల్నాడులో జనరల్గా జాయింట్ కలెక్టర్ అనేవాళ్ళు కలెక్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు. సో ఎలక్షన్స్లో ఏంటంటే హీ విల్ యాక్ట్ యాజ్ ఏ అడిషనల్ డిఈఓ జనరల్గా, అండ్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా ఉంటారు. సో అది నేను చూసినటువంటి నా అనుభవం. బట్ జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత, మరి పై స్థాయిలో డెసిషన్ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ కూడా పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా వేయడం జరిగింది, ఎక్సెప్ట్ పార్వతీపురం, మన్యం. సో ఆ జిల్లా తప్ప అన్ని జాయింట్ కలెక్టర్లు కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా వేశారు. సో దాంతో ఏమవుతుందంటే కలెక్టర్ గారికి ఒక హ్యాండ్ అనేది తగ్గిపోతుంది. సో అంటే కలెక్టర్ డిఈఓ చాలా చూడాల్సి ఉంటుంది జిల్లాలో. సో అప్పుడు ఏంటంటే చాలా ఇష్యూస్ జేసీ డీల్ చేసుకొని అందులో ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది.
ఈసారి ఇది లేకపోకుండా అయింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జేసీ ప్రారంభించారు. ఒక వ్యక్తి రక్తదానం చేసి ఒక ప్రాణం కాపాడడం వల్ల కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడిన వారవుతారని జేసీ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా కాకుండా ఉండేందుకు విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలకు సర్టిఫికేట్లు జేసీ ప్రదానం చేశారు. వాళ్ళు చేసిన కారు ల్యాండ్ స్కైనర్ అనే శాస్త్ర నిల్వలన్నీ కొరత అనేది జిల్లాలో లేకుండా చేయాలనేది అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి డిసెండినియా తలసీమియా ఇందులో చేర్చుకొని చేస్తే ఇది ఒక తర్వాత చిలుకు నాటన్ రెడ్డి, వీరేంద్ర రజనీకాంత్, గట్టు సుబ్బయ్య, బొమ్మల్ల కన్నా, శబరినాథ్ శామితరావన్, క్రిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సంతోషం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరి ఒంగోలు కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో దాదాపు ఒక 100 నుంచి 150 మంది పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. ఈ రోజు మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నడుస్తుంది. ఇది మనకి రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మరి కలెక్టరేట్ స్టాఫ్తో పాటు మున్సిపల్ స్టాఫ్, తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, తర్వాత మెడికల్ షాప్ యాజమాన్యం, వాళ్ళ సిబ్బంది, బ్యాంకర్సు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లాలో మున్ముందు పెద్ద ఎత్తున సేకరించి మరి జిల్లాలో ఎవరికైనా ఆపత్కాల పరిస్థితిలో బ్లడ్ అవసరమైతే కొరత లేకుండా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు మరి రెడ్ క్రాస్ చైర్మన్ గారు అయిన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. మరి కొత్తగా బ్లడ్ బ్యాంకును కూడా మాడిఫై చేయడం జరుగుతుంది. మనకి ఈ బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని మనము జీవం పోసినంత ఫలితం ఉంటుంది. మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ఒంగోల్. సో మీరు రక్తదానానికి చేయడానికి ముందుకు రండి, ఒకరికి ప్రాణదాతలుగా మిగలండి అని నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను. మరోసారి అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆయన ముందుకు వచ్చి మొత్తం రక్తదానం ఆయన చేసేవాడు. ఈరోజు ఆయనకి అధికారికమైనటువంటి పనులు ఉండడం వల్ల ఈరోజు ఆయన ఈ సభకు హాజరు కాలేకపోయారు.
అయితే ఆయన ప్రతినిధిగా జాయింట్ కలెక్టర్ గారిని పంపించడం మా అందరికీ ఎంతో సంతోషం. ఈ రక్తదాన దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తరచూ రక్తదానం చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నటువంటి రక్తదాతలని మనం గౌరవించడం, అలాగే రక్తదాన క్యాంపులు నిర్వహించినటువంటి సంస్థల్ని గౌరవించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తన ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం, బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం ప్రపంచం మొత్తం మీద ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ మనం దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆయన సహకారంతో ఇవాళ నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి 3.5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ మనకి వచ్చింది. అది ఆల్రెడీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ఓ అండ్ మున్సిపల్ కమిషనర్ గారి తరఫున వచ్చిన ప్రతినిధులందరికీ నా నమస్కారం. ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా అంటే నా ఒపీనియన్ ఏంటంటే దీని మీద ఈ రక్తదానం గురించి ఇంకా చాలా మోటివేషన్ అవేర్నెస్ రావాల్సిందని అనిపిస్తుంది. ఇంకా డోనర్స్ ఇంకా తక్కువే ఉన్నారని అనిపిస్తుంది. ఏదైనా ఈరోజు ముందుకు వచ్చిన అందరికీ అంటే దీనిలో కూడా 10-15 సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వారందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీని మీద ఇంకా అవేర్నెస్ కల్పించవలసిందిగా అంటే మన అధికార యంత్రాంగం తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున కూడా మీరు ఇంకొంచెం అవేర్నెస్ కల్పించడానికి కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ నెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు కారాగారంలో ఖైదీ సోదరులకు ధ్యానం, యోగాపై శిక్షణ ఇస్తున్నట్లు యోగా గురువు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. కారాగారం సూపరింటెండెంట్ పోచ్చ వరుణారెడ్డి ఆదేశాలతో తాతప్రసాద్ గురూజీ సహకారంతో ఖైదీ సోదరులకు ధ్యాన యోగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2015వ సంవత్సరం నుండి 172 దేశాలు ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాయని, అందులో భాగంగా ఖైదీ సోదరులకు ధ్యాన యోగా శిక్షణ ప్రారంభిస్తున్నట్లు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. ధ్యాన యోగ సాధనతో ఖైదీలలో మార్పు వస్తుందని, రాజమహేంద్రవరం కారాగారంలో సీరియల్ కిల్లర్ ప్రతాప్ సింగ్ ద్వారా రుజువైందని, అదే స్ఫూర్తితో ఇక్కడ శిక్షణ ప్రారంభించామన్నారు. సూపరింటెండెంట్ వరుణారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఖైదీ సోదరులకు పతంజలి శ్రీనివాస్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజమహేంద్రవరంలోని కరుడుగట్టిన క్రిమినల్ ప్రతాప్ సింగ్ మార్పు విషయం కూడా ప్రస్తావించారు. కార్యక్రమంలో జైలర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఏమి దృష్టిని మరల్చమాకండి. 1 2 3 4 5 6 7 8 9 గుడ్. లాస్ట్ 10 9 3 1 గనా సో ఇప్పుడు గమనించడం, ఈ 4 రోజుల్లో గమనించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఖైదీలు చాలా డిసిప్లైన్గా చాలా చక్కటి శిక్షణ కనపరిచారు. మార్పు కనపడింది. చాలామంది ఇప్పుడు మాట్లాడారు. మా ఖైదీ సోదరులు కొంతమంది వాళ్ళు మీకు వాయిస్ ఇచ్చున్నారు. వాళ్ళల్లో వాళ్ళ ముఖంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే రియల్గా వాళ్ళు ఎంతో మార్పు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మార్పు చెందుతారని చెప్పేసి నేను చాలా చెప్పడానికి గర్వపడుతున్నాను. సో ఇలాంటి రేపు జరగబోయే జూన్ 21 నాడు యోగా దినోత్సవం సందర్భంగా కూడా మేము వాళ్ళలో ఇంకా ఈ రోజు నుంచి ఇంకొక 5 days దాదాపుగా ఉంది, వారిని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పేసి పతంజలి శ్రీనివాస్ గారు డైలీ ఇన్ టైంలో రావటం 1 hour చేశారు. డెఫినెట్గా సక్సెస్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 2015 నుంచి గౌరవ ప్రధాని మనకు అందించిన ఒక అద్భుతమైన విన్యాసం. ప్రపంచం మొత్తం 172 దేశాలన్నీ కూడా పాటిస్తున్న అద్భుతమైన ఈ కార్యక్రమం మన భారతీయ సంస్కృతిలోనిది భాగమైనది. అయితే ఈ సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఒంగోలు జైలు సూపరింటెండెంట్ గౌరవ శ్రీ వరుణారెడ్డి గారు
అలాగనే జైలర్ శ్రీ రమేష్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ యోగా శిక్షణ ప్రారంభించాము. వారిలోని మార్పుని మీరందరూ గమనించారు. ఒక 4 రోజుల్లోనే ఇంత మార్పు వస్తే నిరంతర సాధనలో ఎంత మార్పు వస్తుందో మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతాప్ సింగ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి సీరియల్ కిల్లర్ ప్రతాప్ సింగ్ గారి మార్పుని మీరు అందరూ గమనించారు. అదే స్ఫూర్తితో ఇక్కడ వరుణారెడ్డి గారి అనుమతితో ఇక్కడ జైల్లో ప్రారంభించాం. మన జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం వరకు నేనైతే కొనసాగుతాను. ఆ తర్వాత కూడా సూపరింటెండెంట్ గారు చెప్పిన మాటల్లో మాకు తెలిసింది ఏంటంటే ఆ తర్వాత కూడా నిరంతరం ఈ జైల్లో యోగ శిక్షణ కొనసాగుతుందని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ యోగా తర్వాత 3 రోజుల ముందు నుంచి కూడా ఏదో యోగా చెప్తున్నారు గురూజీ, ఏ ముందులే అనుకున్నాను. ఈరోజు ఆ గురూజీ గారు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు మీరు చేసేది దేనివల్ల చెడిపోతారంటే ఒకటి మగువ ఒకటి మద్యం అన్నారు. నా జీవితం నాశనం అయిపోయింది ఒక మద్యం అండి. నేను మద్యానికి బాగా బానిసని అయిపోయాను. గురూజీ గారు చెప్పినట్టు నేను ఒకటి అనుకోకుండా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోకుండా గొడవ అయ్యి అతను చనిపోయాడు. దేనివల్ల జరిగిందని గురువు గారు చెప్పినప్పుడు మద్యం వల్ల మగువ వల్ల అన్నారు. మద్యం వల్లే చేశాను ఆ మత్తులో. ఇంకా జీవితంలో నేను మద్యం అయితే ముట్టుకోనని చెప్పి మనస్ఫూర్తిగా నేను నా తల్లిదండ్రుల ప్రమాణం చేస్తూ నాకు అంటే మాటలు రావట్లేదు సార్, ఏం చెప్పాలో చెప్తున్నాను. నేను అయ్యప్ప మాల అనేది 6 సార్లు వేసాను సార్, అయినా ఉపయోగం లేదు. ఒక యోగా ద్వారా ఈరోజు నేను ఈ యోగా క్లాస్ వల్ల నాకు మనసు అనేది ఎంతో సంతృప్తినిచ్చింది సార్, చాలా సంతృప్తినిచ్చింది. 6 సార్లు మానేశాను, ఏం లేదు. మద్యం మానుకోవటానికి కూడా అసలు ఆలోచన రాలేదు, తాగాలనిపించేది ఉండేది. ఈరోజు గురూజీ గారు చెప్పినట్టు మద్యం అనేది జీవితంలో నేను ముట్టుకోనండి, ఇంకా మారిపోతాను, మద్యం అనేది ముట్టుకోను. ఈ యోగా క్లాస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను. అంతకుముందు ఇలాంటివి కూడా చేసింటే ఆరోగ్యం ఇంకా బాగుపడేది. కొన్ని కారణాల వల్ల ఇక్కడ అనుకోని పరిస్థితులు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకుండా మంచి ఆరోగ్యాన్ని యోగా క్లాస్ వల్ల మాకు అందించిన గురువు గారు, జిల్లా జైలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తల్లిదండ్రులకి నమస్కారం. ప్రజలకు రైతులకు నష్టాలు చేకూర్చేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం రద్దు చేస్తానని ప్రకటించడం జరిగిందని, చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకం చేయడం హర్షణీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి మోహన్ దాస్ అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసిన సందర్భంగా మోహన్ దాస్ మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దీనివల్ల నష్టాలు ఉన్నాయని, రైతులు ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాదులు అభిప్రాయాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. న్యాయవాదులు ప్రజల సమస్యలను తెలుసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వచ్చే నష్టాలను ప్రజలకు వివరిస్తూ విధులు బహిష్కరణ, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజలకు చట్టం వల్ల కలిగే నష్టం తెలియపరిచేలా కరపత్రాలు పంపిణీ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక కాన్సెప్ట్ జగన్ ప్రభుత్వానికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. శవానికి ముచ్చేటువంటి కాఫిన్లో ఆఖరి సేల్ అంటారు. అలాగే యాక్చువల్గా ప్రజలు ఎంతో మెబ్బపరిచారు. నీతి ఆయోగ్ వారు ఇది ఇంప్లిమెంట్ చేశారని అబద్ధం చెప్పారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ తరువాత విచారిస్తే వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్కి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు, ఎవరితోమన్నారు, దాని గమ్యం ఏమిటి, దాని ప్రయాణం ఏమిటి, ఎందుకు తేవాలి? ఈ వ్యవస్థలో మనుషులు బ్రతకాలా లేదా? సొంత ఆస్తి, సొంత భూమి, తండ్రి పేరు, తాత పేరు, తమ్ముడి పేరు, కొడుకు పేరు, అలా వ్యవస్థ ప్రకారం వస్తున్న ఆస్తికి నువ్వెవరు, నీ టైటిలింగ్ ఏంటి, నీ పద్ధతి ఏమిటి? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక వాస్తవం చెప్పాలంటే పెద్ద ఆయుధం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు ఒక యాక్టు. ఆల్రెడీ నేను ఆఖరిసారి ఒక చిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. రెవెన్యూ లాస్ ఉన్నాయి, ల్యాండ్ లాస్ ఉన్నాయి, సివిల్ కోర్టు ఉంది, హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉంది, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్. ఇన్ని హైరార్కీలు గత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఒక లెగసీ అనాలి. వాళ్ళు ఇచ్చినటువంటి
చట్టాన్ని ఏ విధంగా ఎన్ని యాంగిల్లో జల్లెడ పట్టి ఎవరికి ఎటువంటి ఆస్తి జారకుండా మిగలకుండా పోకుండా ఎన్నో చట్టాలు చేశారు. వాటన్నిటినీ కాలదందుతూ ఒక స్వార్థ బుద్ధితో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆఖరి క్షణంలో జగన్ తీసుకొచ్చాడంటే ఈ ఎలక్షన్ కనుక చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే ఎలా జరుగుద్ది, ఏమవుతుంటే గుండె జల్లుమంటుంది, భయం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అభినందనీయుడు. ఒకటి ముందు వెనక ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని డెమాలిష్ చేయటం వల్ల మీకు చెప్పాలి, అరాచకవాదులకి భూ కబ్జాదారులకి ఒక గొడ్డలి ఏటిది. లేకపోతే ఎవరైనా సరే నాదంటాడు, పేదవాడు నాదని ప్రూవ్ చేసుకోవాలి. వాడు రాజకీయ పంతాల వాడు హక్కు తెచ్చుకుంటాడు, పేదవాడు కళ్ళల్లో నీళ్ళు కుక్కుకోవాలి. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తన రెండో సంతకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అనేది హర్షణీయము. ఇప్పుడే ఆయనే కాదు, రాబోయే తరాల్లో ఇంకా రాబోయే తాతల తండ్రి మనవల కాలంలో ఈ సంతకం ఒక నూతన శకాన్ని ఆవిష్కరించబోతుంది. ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను కలిసి చట్టంలో ఉన్న లొసుగులను, లోపాల వల్ల భూ ఆక్రమణలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని వారికి వివరించడం జరిగిందని తెలిపారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారని అన్నారు. దాని ప్రకారం నేడు లాయర్ల ఆందోళన అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడంతో న్యాయవాదులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్తూరి సురేంద్ర, మాజీ అధ్యక్షుడు నల్లూరి సత్యశ్రీనివాసులు, సభ్యులు సురేష్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరూ న్యాయవాదులు సంతోషించవలసిన సమయం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అన్ని కోర్టులు వారు ఎంతో రద్దు చేయడం కోసం శ్రమించి దాని మీద నిరాహారదీక్షలు చేయటం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ హర్షించే సందర్భం ఏర్పడింది. కాబట్టి న్యాయవాదులందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈ న్యాయవాదులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేయించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి, దీని మీద వచ్చేటువంటి ఇబ్బందుల గురించి అందరినీ అడిగి తను కూడా ఈ టైటిల్ యాక్ట్ గురించి కొంత వివరణ తీసుకొని తను కొంత స్టడీ చేసి దీనివల్ల రైతులకి ఎంత ఇబ్బంది అవుతుందో, దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారో, వారి భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతాయి, తర్వాత ఒక భూములే కాకుండా ఈ చట్టం వల్ల ఏర్పడేటువంటి నష్టాలని మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రజలకి కొన్ని నష్టాలు, కష్టాలు ఉన్నందువలన ఆ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, కోర్టు విధులు బహిష్కరణ చేస్తూ పోరాటం చేశారు. సుమారు 2 నెలల పాటు డిసెంబరు, జనవరిలో పోరాటం చేసిన వాళ్ళకి ప్రతిఫలంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి ముందుకొచ్చింది. ఇది మొట్టమొదటి అడుగు. ఇది యొక్క న్యాయవాదుల యొక్క అందరికీ సమిష్టి కృషి యొక్క ఫలితం ఇది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మా న్యాయవాదుల యొక్క సంఘీభావం వల్ల ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలని సరిదిద్దడానికి అవకాశం లేనందువలన ఈ యొక్క యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి ముందుకొచ్చినందుకు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం మేము బార్ అసోసియేషన్ మెంబర్స్గా చేసినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానిపైన అన్ని బార్ అసోసియేషన్లు మేము నిరసనలు తెలియజేసి అన్ని బార్లు బాయ్కాట్ చేసి మేము దానిపైన అందరికీ జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల జరిగే నష్టాలన్నీ కొత్తగా గవర్నమెంట్ అన్నీ పరిశీలించి ఆ యాక్ట్ని ఈరోజు రద్దు చేయాలని చెప్పి సంతకం చేసే ప్రధాన ముఖ్యమంత్రి గారు ఆ రెండో సంతకమే ఇది మా ఫలితం, మా పోరాట ఫలితము. దాన్ని అందరు ప్రజలు హర్షిస్తారు.
కాబట్టి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయవాదుల మిత్రుల విజయం అని చెప్పని ముగిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 4,000 రూపాయలు సామాజిక పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీవోపై సంతకం చేయడం వృద్ధ మహిళల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2,000 రూపాయల నుండి 3,000కు విడతల వారీగా పెంచుతూ వెళ్లిన గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా 4,000 రూపాయలను పెంచడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని వృద్ధులు చెబుతున్నారు. 4,000 రూపాయలు తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని 1,000 రూపాయలు పెంచుతూ చేసిన జీవోతో పాటుగా నేరుగా ఇళ్లకే వచ్చి తమకు పింఛన్ అందజేయాలని వృద్ధ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందని, అలా కాకుండా నేరుగా తమ ఇంటికి తెచ్చి ఇస్తే బ్యాంకుల్లో నిలబడే ప్రయాస తగ్గిపోతుందని చెప్పారు. ఏదేమైనా 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ ఇచ్చిన జీవో పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ, అంటే 4,000 గతంలో 3,000 వచ్చేది, ఇప్పుడు 1,000 రూపాయలు పెంచితే 4,000 అవుతుంది. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచి 2 నెలలు పెండింగ్ పెన్షన్తో పాటు 7,000 ఇచ్చేందుకు నిన్న సంతకం పెట్టడం జరిగింది. పెరిగిన పెన్షన్స్ మీద జీవో పాస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 4,000 తీసుకోబోతున్నటువంటి వృద్ధుల గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే 4,000 అంటే పెద్ద అమౌంటే. వారి గురించి ఆ పెన్షన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి కనుక్కుందాం. ఏమ్మా చెప్పు, మీ పేరే పేరమ్మా? నా పేరు కోటమ్మయ్య. ఇప్పుడు జగనయ్య ఇళ్ళకి తెల్లారితలకి వచ్చి ఇంటికి పిచ్చి పింఛన్ ఇచ్చారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు 3,000 పింఛన్ని 4,000 చేశాడు. తొలికి 7,000 ఇస్తానని చెప్పాడు. ఆడవాళ్ళకి నెలకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 1,500 ఇస్తానన్నాడు. మగ పిల్లకాయలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చదువుకున్న పిల్లకాయలకి ఇస్తానని చెప్పాడు. సంవత్సరానికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తానని, సిలిండర్లు ఇస్తానన్నాడు. బస్సులు ఉచితం అని చెప్పాడు. అన్నీ సంతోషంగా చెప్పాడయ్యా. ఉద్యోగాలు, రైతులకి అన్నీ చెప్పాడు. వాళ్ళు 5 సంవత్సరాలు వేయాలి, వీళ్ళు 5 సంవత్సరాలు లక్షణంగా వెళ్తారు. అయ్యా మాకు పింఛన్ మటుకు మాకు ఇంటికి వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తే ఆయన ఇంకా మేము బాగా చెప్పుకుంటాం. అయ్యా పెన్షన్ వస్తుంది. 3,000 4,000 పెంచుతున్నాడు కదా 1వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు. 4,000 పెంచుతున్నాడు కదా, రూపాయలు పెంచాడు కదా, ఏమనిపిస్తుంది నీకు? ఏం మంచిది అనిపిస్తుంది అయ్యా. మా బొట్టు వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి ఎట్లా దేవుడు ఆలోచి పెడుతున్నాడు. అది అంతకుముందు 3,000 ఏం సరిపోతే అదే సరిపోవటం. 4,000 అయితే ఇంక 1,000 రూపాయలు పెరిగితే మందులకి బొందులకి ఇంట్లో కొడుకులు కూడా పెట్టేవాడు కాడు, రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఆ నాయన వస్తే ఎట్టో కట్ట 4,000 ఇస్తే కాలం గడుస్తుంది. 1వ తేదీ నుంచి ఇస్తానంటలే. అదే కదయ్యా. మొన్న వచ్చే నెల నుంచి 7,000 కల్పిస్తానంట కదా. ఏమో నాయన ఆయన దయ్యా. అదే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తే ఆడకపోయి మేము బాధపడలేదు. రాసుకోవడం చేయటం మేము మోటోళ్ళం కదా, మాకేం తెలియదు. అది ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది. 4,000 ఏమనిపిస్తుంది? 4,000 ఇస్తుంటే సంతోషమే కదా? సంతోషమే. 1,000 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏకడమ్మను పెంచాడు మొత్తం. జనాన్ని ఆయనే ముందు ఏలింది ఆయనే, ముందు అన్ని పథకాలు చేసింది ఆయనే. మధ్య వచ్చినారు, మధ్యనే ఏ వారం అవుతుంది కానీ న్యాయమే ఎప్పటికైనా చెల్లేది. న్యాయమే చెల్లుద్ది, అన్యాయం చెల్లదు. 4,000 ఇస్తున్నాడు. అంతకుముందు 3,000 ఇచ్చేది. ఇప్పుడు 1 నెల ఆగినా 2వ నెల అసలు ఇవ్వబోయేది. అక్కడ తీసేస్తున్నాడు. 4 నెలలు 3 నెలలు స్టోర్ ఆగినా ఇవ్వేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు పినిసిని కానీ ఈ స్టోర్ కానీ 2 నెలలు 3 నెలలు నేను కలిపిస్తానమ్మా తీసుకోమంటున్నాడు. రేపు నెలలో 7,000 ఇస్తాడంట, వచ్చే నెలలో 4,000 ఇస్తాడంట. నెల కంటిన్యూగా ఇస్తాడంట. 2 నెలలు కొని కలిపిస్తాడంట. లేని వాళ్ళకి ఇరుగు ఇబ్బంది అయితే వీళ్ళు అట్ట ఇవ్వటం లేదు ప్యాన్ వాళ్ళు. ఇప్పుడు 4 నెలలు 3 నెలలు అయితే 1 నెల ఇచ్చారు, 2వ నెల ఇవ్వదంట. ఇప్పుడు ఇచ్చింది. ఇచ్చారండి ఎక్కడికండి 1 నెల 2 నెలలు ఇబ్బంది అయింది అనుకో, ఇల్లు అట్ట ఇవ్వటంలా. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు 1 నెల 2 నెలలు ఇబ్బంది అయినా నేను మొత్తం ఇస్తానమ్మా తీసుకోండి 2 నెలలు 3 నెలలు అని. ఇప్పుడు 7,000 ఇస్తారంట ఈ నెలలో.
ఫస్ట్ 7,000 ఇస్తాడండి, వచ్చే నెలలో 4,000 ఇస్తాడండి. నాకు మంచి అనిపిస్తుంది. బాగా చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి చేస్తున్నాడు అనిపిస్తుంది మాకు. చేస్తాడు చేస్తాడని గెలిపించింది అందుకే చేస్తాడని గెలిపించావు. అందరం గెలిపించాం కదండి, అందుకే చేస్తాడని. గ్యాస్ పొయ్యిలని, ఆడవాళ్ళకి 1,500 సిలిండర్లని అన్ని వేస్తానండి ఇక గెలిపించింది. పెన్షన్ వస్తుందా? నాకు చాలా మరి చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తారంటగా నెక్స్ట్ నుంచి ఏమనుకుంటున్నారు? ఇస్తారంటలే అనుకున్నాను. నిన్న రెండు సార్లు అదే అక్కడికి పోయి తెచ్చుకున్నాం. ఇస్తే మంచిదేగా, సంతోషమేగా. సంతోషమేలే. ఏంది బాగాలేదేంది? నాకు ఎప్పుడు బాగా ఉండదు అయ్యా, నడవలేను. అదే అంటుంది, ఆ బ్యాంక్ వేసారు నడవలేక పోయి తెచ్చుకున్నాం మొన్న 2 రోజులు. 2 సార్లు పోయా బ్యాంక్కి. ఎప్పుడు ఇళ్ళకి వస్తారంట అని అనుకుంటున్నాను. మంచిదే కదా, వస్తామంటున్నారు ఇళ్ళకి. వచ్చే నెల 7,000 ఇస్తారంట, 2 నెలలు కలిపి. ఏమో రావట్లేదండి, అన్నిసార్లు పై తెచ్చిన ఏందో మరి. నీకెంత వయసు? 60 ఉండి. 60 ఉన్నా కూడా పెన్షన్ రాకపోతుంది. రావట్లే. పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంట 4,000 ఇస్తే మంచిదే కదా. మీ పేరు చెప్పుకుంటా. ఏమనిపిస్తుంది 4,000 ఇస్తున్నాడు అని చంద్రబాబు? ఇస్తే మంచిదేగా. చంద్రబాబు పేరు చెప్పుకుంటాం, మీ పేరు చెప్పుకుంటాం అంతే. 4,000 వస్తాయి అంటే మరి మీ ఇంట్లో వికలాంగులు కానీ ఇంకెవరైనా అట్లా ఎవరు లేరు అటువంటి. 4,000 వస్తుంది, సంతోషం. సంతోషపడతాను. నేను పని చేసుకోలేకపోతున్నాను. నా వరకన్నా వస్తే చాలు. నేను సుదర పేషెంట్ని. మందుల కన్నా వస్తే చాలు. ఆయన పుణ్యం, చంద్రబాబు నాయుడు పుణ్యం కొట్టుకుంటే నా మందుల కన్నా వస్తాయి. చేస్తున్నా మందులకి సరిపోతుందా. మీకు ఇబ్బంది అంటే షుగర్ లాంటిది ఏమన్నా? షుగరు, బీపీ అన్నీ ఉండయ్యా. ఈ నెలకి ఎంత అవుతాయి మందులకి? మందులు ఉంటా అది సరిపోతున్నాయా? అయ్యో అది 4,000 సరిపోతాయిగా. సరేలే, వచ్చిన మటుకి ఏం లేదు అంతే కదా. మీ పిల్లలు ఎంతమందమ్మా? మాకు 4. అంటే ఇప్పుడు భర్త ఉన్నాడు కదా, 60 కంట పింఛను మాకు 50 చిల్లర ఉంటాయి. రాదు. ఇది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చేది పింఛను. ఈ జగన్ వచ్చాక తీసేసి ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోమంటే ఏం లేదు తీసేయమని. రాసుకోలేదు పింఛన్, ఏమి రాట్లా. 50 వచ్చినాయి కూడా రాయట్లా నాకు. 50 గంజి అవుతుంటే మళ్ళీ 60 అంటుంటాం. అందుకే ఇంకెందుకని మాట్లాడాలి. నాకు రాదు పింఛను, మా ఆయనకి రాదు పింఛను. మా ఆయనకి 55 ఉండి అంట, నాకు 45. నీకు 45? అందుకని పెన్షన్ లేదు. 60 సంవత్సరాలు అయితే పెన్షన్. 4,000 పెన్షన్ పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు, మహిళలు. అయితే బ్యాంకుల్లో కాకుండా నేరుగా గతంలో వాలంటీర్లు ఇంటికి నేరుగా ఇచ్చినట్లే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తే సంతోషంగా ఉంటుందని వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వృద్ధులు కాబట్టి బ్యాంకుల చుట్టూ తిరగలేము, గతంలో కూడా ఇబ్బందులు పడ్డాము. నేరుగా వాలంటీర్ల ద్వారానే ఇంకెవరిదానైనా సరే ఇళ్ళకి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడేవాళ్ళం చాలామంది ఉంటారు. అందుకని వాలంటీర్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇంటికే తీసుకొచ్చే విధంగా జీవో పాస్ చేయాల్సిందిగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఫార్మసీ మొదటి సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి విడుదల చేశారు. యూనివర్సిటీలోని తన ఛాంబర్లో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 4 ఫార్మసీ కాలేజీలు ఉండగా 275 మంది విద్యార్థులు ఫార్మసీ పరీక్షలు రాశారు. వీరిలో 136 మంది ఉత్తీర్ణులయ్యారు. యూనివర్సిటీ పరిధిలో మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఫార్మసీ కాలేజీకి చెందిన దాసరి స్మైలీ మొదటి ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ హరిబాబు, పరీక్షల నియంత్రణ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో వేంచేసి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వేప అంకమ్మ తల్లివారి దేవాలయంలో శుక్రవార పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు చిల్లర పవన్ కుమార్ గర్భాలయంలోని వేప అంకమ్మ తల్లి విగ్రహానికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతులను అందజేసి చల్లని తల్లి శ్రీ వేప అంకమ్మ తల్లి అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ब्रह्मा विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुवे नमः शुद्धं जगतं सुमहं नो ब्रह्म परमसंस्थान चलं परसुतं धर्म सुनामस्मिराज्ञे ज्ञासिमि ज्ञातय सरस्वती गांजा मह सीता भगवते अन्ना रमतन प्रभयात् ईश ब्रह्माणि तद्ब्रह्माणो ब्रह्मा स्वामियसासो यादवे सहस्रनाम ब्रह्मराजे सुनिदाः रसुद्धाज्ञे यतं सागुणाः स्मतं भवद्वेदा नमोनाहं तनाटकं समहनज्ञो वयमसि स्वाञ्चाहाग्नेतमोपसो नाकसमानो वैष्णवीं लोकाहिमानसां रात्यायमत्महे तन्मुखमानने जुदयात् ईशानसमिध्यामीश्वरः बहुधारां हलास्थापयामि ओम आप्याय देवश्वतस्व भोज्यम् ओम महाप्याय देवश्वतस्व भोज्यं ममावय संगरे हलास्थापयामि देवश्वतस्व भोज्यं ममावय संगरे జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లి క్యాన్సర్ బాధితులను గుర్తించాలని క్యాన్సర్ వైద్య నిపుణులు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సూచించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఎంఎల్హెచ్పిల శిక్షణను ప్రిన్సిపల్ ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా బాధితుల జీవనకాలం పెంచవచ్చని తెలిపారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా బాధితుల జీవనకాలం పెంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ నోడల్ ఆఫీసర్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 1000 మంది వరకు వైద్యులు వైద్య సిబ్బందికి క్యాన్సర్ నిర్ధారణపై దశల వారీగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో క్యాన్సర్ బాధితులను గుర్తించి జీజీహెచ్కి రిఫర్ చేయాలని అన్నారు. ప్రస్తుతము ఈ మధ్యకాలంలో ఒక 1 మంత్ నుంచి మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేరు అలాగే దానికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 6 to 7 వీక్స్ నుంచి మా దగ్గర జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాల్టి నుంచి కూడాను ఒక 25 రోజులు మా దగ్గర శిక్షణా తరగతులు జరుగుతుంటాయి బ్యాచ్ల వారీగా. ప్రస్తుతానికి ఇవాళ రేపు ఎల్లుండి 2 బ్యాచ్లకు మా దగ్గర శిక్షణ జరుగుతుందండి. మా దగ్గర డాక్టర్లు అంటే ఇప్పుడు పెథాలజిస్ట్ అయితేనేమి, రేడియాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే ఎస్పీఎం వాళ్ళు అయితేనేమి, ఈఎన్టీ డాక్టర్ అయితేనేమి, లేకపోతే గైనకాలజిస్టు, మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరికీ లాస్ట్ మంత్ వైజాగ్లో ఉన్నటువంటి హోమీ బాబా క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఆ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొలి దశలో క్యాన్సర్ కేసులకు ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు రాకముందే మనము క్యాన్సర్ వ్యాధి ఒక మనిషి బాధపడుతుంటే
బాధపడుతున్నట్టు ఎలా డిటెక్ట్ చేయాలి అంటే లక్షణాలు రాకముందే దాన్ని ఏమంటారంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనేది విషయం తీసుకున్నాము. రొమ్ము క్యాన్సరు రాకముందే మనం ఎలా కనిపెట్టచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఒక ఫ్యామిలీలో ఒక తల్లి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా ఒక తల్లి బాధపడుతుంది అనుకోండి రొమ్ము క్యాన్సర్తో, వాళ్ళ చెల్లెలకి కానీ వాళ్ళ అక్కయ్యకి కానీ లేకపోతే బాధపడుతున్నటువంటి రోగి యొక్క కూతురుకు కానీ భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరినీ క్యాచ్ చేసి మా హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి తగిన విధంగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. ఏ విధంగా అంటే ఒక ట్రిపుల్ ఎగ్జామినేషన్ అంటారు. ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక క్లినికల్గా మేము ఎగ్జామినేషన్ చేయటం, అలాగే మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఈ కాంబినేషన్లో ఒక టెస్టులు చేయటం, మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం. దాని తర్వాత ఏదైనా అనుమానం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 8 మంది డాక్టర్సు, డెంటల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంటు, రేడియాలజీ డిపార్ట్మెంటు, పెథాలజీ డిపార్ట్మెంటు, ఆంకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లందరం కలిసి వైజాగ్లోని హోమీ బాబా క్యాన్సర్ ట్రైనింగ్ సెంటర్లో 3 రోజుల పాటు ట్రైనింగ్ అయి వచ్చి జిల్లాలో ఉన్నటువంటి గైనకాలజిస్టు అదేవిధంగా డెంటల్ డాక్టర్సు ఎవరైతే ఏబీవీపీ కింద పనిచేస్తున్నారో, ఎస్పెషల్లీ డిస్టిక్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో పనిచేసే వారికి మేము ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చాము. వాళ్ళ ఇంటర్న్ వచ్చేసేసి మన పిఎస్సిలో పనిచేసేటువంటి డాక్టర్స్కి ఎంఎల్హెచ్పిస్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంఎల్హెచ్పిస్కి అదేవిధంగా డాక్టర్స్కి 2 బ్యాచ్ల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. క్యాన్సర్ స్క్రీనింగు, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ మీద అదేవిధంగా ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలో వాటి గురించి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు అనేవి హౌస్ టు సర్వే చేసేసి వాళ్ళల్లో ఎలా గుర్తించాలి, ప్రజల్లో అవగాహన ఎలా కల్పించాలి, అదేవిధంగా లక్షణాలు ఎలా ఉంటాయి గుర్తించేసేసి ఇమీడియట్గా ఎంఎల్హెచ్పీలు కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు తమ మెడికల్ ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ చూసేసి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లయితే మన మెడికల్ కాలేజీలోని ఆంకాలజీ యూనిట్కి ఒక వ్యక్తి ఒక్కసారి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న 3 ప్రాణాలు నిలబడతాయి. అదే సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి కూడా గుండెపోటు వంటి అకాల మరణాల బారిన పడకుండా తన ప్రాణాలను తాను కాపాడుకోగలుగుతాడు. ఈ వాస్తవికతను అనేక మంది తెలుసుకోలేక రక్తదానం చేయమంటే అదేదో ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో దూరంగా ఉంటున్నారు. ఈ నెల 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం. ఒంగోలులోని జీజీహెచ్లో వైద్యం కోసం జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రసవాల కోసం వచ్చేవారుంటారు. వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకునేవారు ఉంటారు. రోడ్డు ప్రమాదానికి గురై అత్యవసర వైద్యం కోసం ఇక్కడ చేరతారు. అలాగే ప్రతి మంగళవారం తలసేమియాతో బాధపడే వారికి జీజీహెచ్లో రక్తం ఎక్కిస్తుంటారు. వారి ఆరోగ్య స్థితిని బట్టి కొంతమందికి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రతి నెల ఒక 280 నుంచి 300 వరకు మన బ్లడ్ బ్యాంక్ నుంచి ఇష్యూస్ అవుతాయండి. మెయిన్గా ఎవరికి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి, తర్వాత కొన్ని ఆపరేషన్స్కి ముందు తర్వాత రక్తం ఖచ్చితంగా ఎక్కించవలసి వస్తుంది. తర్వాత థాలసీమియా పేషెంట్స్ అని చిన్నపిల్లల్లో ప్రతి మంగళవారం మన పీడియాట్రిక్ యూనిట్కి వస్తారు. వాళ్ళల్లో ప్రతి నెల వాళ్ళకి రక్తం ఖచ్చితంగా ఎక్కించాలి. కొంతమందికి అయితే 15 రోజులకే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయాల్లో మనకి ప్రతి మంగళవారం మనం 10 నుంచి 15 వరకు బ్లడ్ ఇష్యూస్ అట్లాంటి పిల్లలకి ఇస్తున్నాము. ఇది మదర్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి కనిగిరి మొత్తం ప్రకాశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. సో మనం ఖచ్చితంగా మనకి రక్తం అవసరం అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు
చాలామంది ఇప్పటికే వాలంటరీగా వాళ్ళే ఇట్లాంటి సిచ్యువేషన్ తెలుసుకొని కొన్ని అసోసియేషన్స్, కొన్ని చారిటీస్, ట్రస్ట్స్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము జూన్ 14th ఇక్కడ ఒక ఓల్డ్స్ డోనార్ డే అని ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న యువతకి మెయిన్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మన బ్లడ్ సెంటర్కి వచ్చి ఖచ్చితంగా రక్తం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ మన కింద 4 స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయండి. వాటికి కూడా కనిగిరి, అట్లా MCH వీటన్నిటికి కూడా మనమే ఇక్కడ నుంచి బ్లడ్ ఇస్తాము. స్టోరేజ్ యూనిట్స్ అంటే ఇక్కడ నుంచే మనం అక్కడికి పంపిస్తాము. కెపాసిటీ ఇది 700 స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఈ 4 కేటగిరీలకు చెందిన వారికి రక్తం ఎక్కించేందుకు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ బ్యాగ్స్ సిద్ధంగా ఉంచుకోవలసి ఉంటుంది. GGHలోని బ్లడ్ బ్యాంక్ ద్వారా నెలకు 300కు తగ్గకుండా బ్లడ్ బ్యాగ్స్ ఎమర్జెన్సీ కేసులకు అవసరమవుతుంది. GGH బ్లడ్ బ్యాంక్లో 700 బ్యాగులను స్టోరేజ్ చేసే భారీ స్టోరేజీ పాయింట్లు ఉన్నాయి. ఒకరు రక్తదానం చేస్తే ఆ రక్తదానం లైఫ్ 35 రోజులు మాత్రమే ఉంటుంది. 35 రోజులలోపు ఆ రక్తాన్ని వాడాల్సి ఉంటుంది. ఒక బ్లడ్ బ్యాగ్ మీరిచ్చే ఒక బ్లడ్ బ్యాగ్ నుంచి మేము త్రీ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేస్తాము. అంటే ఒకటి FFP ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, ప్యాక్డ్ RBC అండ్ ప్లేట్లెట్స్. కాబట్టి మీరు ఇచ్చే ఒక్క బ్లడ్ బ్యాంక్ 3 ప్రాణాలను సేవ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు జూన్ 14th మన బ్లడ్ బ్యాంక్కి వచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత రక్తం ఎవరు ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఎవరు అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 kg కన్నా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. దీనివల్ల చాలామందికి అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, నీరసపడిపోతారు, పిల్లలు పుట్టరంట కదా, ఇలా అడుగుతున్నారు. కానీ అట్లాంటివన్నీ అపోహలే అండి, ఏమీ ఉండదు. మీరు ఇవ్వడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ బ్లడ్ థిన్ అవడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది. తర్వాత కొత్త రక్త కణాలు 3 నెలలకు ఒకసారి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎమోషనల్గా స్ట్రెస్ తగ్గుతుంది, మనం మోర్ యాక్టివ్గా ఉంటాము. సో ఖచ్చితంగా దానివల్ల మనకి యూజెసే తప్ప బెనిఫిట్సే తప్ప ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల. అండ్ దెన్ 120 రోజులే మనకి ఒక రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్. కాబట్టి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి కొత్తవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అదేదో మీరు ఇవ్వడం వల్ల ఇంకొకరికి 3 లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. GGH బ్లడ్ బ్యాంక్ రక్తదాతల నుండి సేకరించే రక్తాన్ని GGHతో పాటు దర్శి, కనిగిరి, ఉలవపాడులోని బ్లడ్ స్టోరేజ్ పాయింట్లకు ఇక్కడి నుంచే పంపిస్తుంటారు. ఇందుకు గాను ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్, 6 స్టాఫ్ నర్సులు, 2 టెక్నీషియన్లు, కౌన్సిలర్ ఉన్నారు. 24 గంటలు ఈ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయంలో రక్తం ఇవ్వడంతో పాటు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే రక్తం సేకరిస్తుంటారు. 18 సంవత్సరాలు దాటి 50 kgలకు పైబడి బరువు ఉండి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా హార్ట్ అటాక్ వంటి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా రక్తదానం చేసిన వారిలో ఒత్తిడి తగ్గి యాక్టివ్గా ఉంటారు. ఈ విషయాలను గుర్తెరిగి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని GGH బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కోరారు. కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, అవి చాలా తక్కువగా ఉన్నాయి. నెగిటివ్ గ్రూప్స్ అండి, అన్ని నెగిటివ్ గ్రూప్స్ తక్కువగానే ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రూప్ తెలుసు కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. మన బ్లడ్ బ్యాంక్లో స్టాఫ్ 6 to 7 మెంబర్స్ స్టాఫ్ నర్సెస్ ఉంటారండి, అండ్ టెక్నీషియన్ ఉన్నారు. అందరూ వెల్ ట్రైన్డ్. మీరు ఎప్పుడైనా 24/7 మన బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది. మీరు ఎప్పుడు వచ్చి రక్తం ఇవ్వాలి, ఏ గ్రూప్ వాళ్ళైనా వచ్చి ఇవ్వచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేము ఉన్నా లేకపోయినా ఎక్కడైనా హెల్ప్ చేస్తాం మీకు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పర్వదినం సందర్భంగా అర్చక స్వామి రాంబాబు ఆచార్యులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా విశ్వక్షేణ ఆరాధన జరిపించి పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచన చేశారు. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపించారు. అనంతరం స్వామివారికి పంచహారతులు సమర్పించారు. భక్తులు అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
दैवीः स्वस्तिरस्तु नः ॐ शान्ति शान्ति सकामाध्वां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पतां यशसां भूतं गावो दास्य विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। मनोवाञ्छाः योग्यता फलसिद्धिरस्वामि सम्पूर्ण अनुग्रह फलसिद्धिरस्वनन्तु मां राजापत्यं पवित्रं श्रितोच्चामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे सुनीति सहमा पुनाथ स्वामी सम्पूर्ण अनुग्रह फलसिद्धिरस्तु यजमानशमनोसिद्धिरस्तु देवीषः आरोहस्येहाववातासनानसमे अति तस्मात् त्रिराणचायताशो अधिभूषः सजातो अस्य विश्वो पुरः यत्पुरुषे परिजातः गावो अभ्यारुं सूद्धो अजायत चन्द्रमा मनसो जातः प्राणभ्यासीदन्तरिक्षं नान्यपन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भ्या परिशानन्ति योनिम्। వెల్లంపల్లి కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో 331 రూపాయల చొప్పున గరిష్ట ధర లభించింది. అలాగే మిగతా అన్ని కేంద్రాల్లో 330 రూపాయల చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 5059 బేలు తీసుకురాగా అందులో 4661 బేలు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4012 బేలు రాగా అందులో 3630 బేళ్లను కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గర్వం, అహంకారం జీవిత పతనానికి కారణమవుతాయి. మానవత్వం, మంచితనం మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.